హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. ఈరోజైతే కాకరకాయతో నేను 2 రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను. ముందైతే కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ముక్కలు వేసుకున్నాను. వెంటనే తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ కాకరకాయ ముక్కలు అయితే నేను నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటిలో ఉంచుకున్నాను. అవి అయితే ఇప్పుడు ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగో చూసారా ఈ వాటర్ ఎంత ఎల్లోయిష్గా ఉందో. ఇది ఇంకా మనం అయితే ఐలో ఉంచుకోవాలి, లిడ్ అయితే పెట్టకూడదు. ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే నేను ఇందులో ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే కాకరకాయ ఫ్రై అండి. ఇక్కడ సాల్ట్, పసుపు వేసుకుని ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటున్నాను. కాసేపు అయితే ఇలా మనం కలుపుకొని మనమైతే లిడ్తో క్లోజ్ చేసుకుని గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవడమేనండి. ఇది ఇంకా అది అలా ఫ్రై అవుతూ చాలా తక్కువ అయితే నేను చేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో మా అత్తయ్య నేను మాత్రమే తింటాం. సో మా ఇద్దరికి మాత్రమే ఇది చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా మనం దాన్ని లిడ్తో క్లోజ్ చేసుకుని మన పనులు మనం చేసుకోవడమే. ఇంకా అదైతే ఫ్రై అవుతుందండి. ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో నేనైతే కారం వేసుకుంటున్నాను. కారం వేసుకుని మనం ఇదంతా మిక్స్ చేసుకుని ఇంకా ఒక 5 మినిట్స్లో ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. కారం వేసుకుని మనం ఇంకా ఇలా మిక్స్ చేసుకోవడమే. ఇలా వేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి అందరికీ ఇదైతే చాలా నచ్చుతుంది. చూసారా అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. నెక్స్ట్ అయితే ఇంకొక కర్రీలోకి వెళ్ళిపోదాం. ఇదైతే కాకరకాయ ఇగురు పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే కాకరకాయ కట్ చేసుకుని సాల్ట్ వాటర్, పసుపు వాటర్లు అయితే వేసుకున్నాను. ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇదైతే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి, మనకి ఇగురు కర్రీయే కాబట్టి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను ఇందులో మనం ఇంకా టమాటో కూడా వేయవసరం లేదు, ఎందుకంటే నేను కొంచెం చింతపండు వేసుకుంటాను. ఇది కూడా వేసుకుని కలుపుకొని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవడమేనండి. ఇదిగోండి ఇలాగైతే మగ్గిపోయింది కాకరకాయ అనేది మొత్తం. ఇప్పుడైతే మనము సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసుకుని కలుపుకోవడమేనండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకుని అది కొంచెం ఉడికిన తర్వాత అయితే కొంచెం చింతపండు రసం తీసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. అది వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అయితే చిన్న బెల్లం ముక్క అయితే దీంట్లో వేసుకుంటారండి. అంతేనండి, ఇంకా కాకరకాయ ఇగురు అయితే ఇంకా మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రై అయితే అయిపోతుంది. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ కూడా దీంట్లో వేసుకుంటాను. మీకు ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే ఫస్ట్ అలవాటు లేదు, తర్వాత బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే కాకరకాయ నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. చాలా ఇష్టం అన్నమాట మాకు. మేము 1 వీక్ ఒకసారి అయితే ఇలాగా 2 కర్రీస్ కింద చేసుకుంటాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి మాత్రమే తింటాము. ఈ నైట్ డిన్నర్లోకి అయితే ఇదైతే తినము. అందుకే ఇంత తక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంతేనండి. ఇదిగోండి ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసేసుకున్నాను. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే బెల్లం ముక్క వేసేస్తాను. తర్వాత ఇంకా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నేను చేసే కర్రీస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. నాకైతే ఇది ఇష్టం. ఫ్రై కంటే నాకు ఇగురు అంటే చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.